సువార్తను గూర్చి మనం సిగ్గుపడకూడదు. నేను చెప్తే వారు నమ్మరండి, నేను చెప్తే వారు వినరండి, నాకు చెప్పే ధైర్యం లేదండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుని వాక్యములోనే శక్తి ఉన్నది కానీ చెప్పిన వ్యక్తిలో కాదు శక్తి. దేవుని వాక్యం ఎక్కడ కూడా వెళ్ళి ఒట్టిగా ఉండదు. నేనేం చెప్తున్నానంటే, మీరు విత్తుచున్న విత్తనం సువార్త అయితే అది ఖాళీగా ఉండదు. నేను పర్ఫెక్ట్గా చెప్పలేదు అని మీరు అనుకుంటారు. పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ పాపముల కొరకు ఆయన మరణించాడు, మీ దోషములన్నిటినీ ఆయన కడిగి వేస్తాడు అని ఒక మాట, 3 సెంటెన్స్ మీరు చెప్పారనుకోండి, అదొక విత్తనమే, గింజ. ఆ గింజ ఆ పడ్డ వ్యక్తి హృదయములో ఒట్టిగా ఉండదు. ఆ గింజలో ఒక క్వాలిటీ ఉంది. దాని లోపల ఉన్నటువంటి సీడ్ వేరు తన్ని మొలకెత్తి ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ ద ఎబిలిటీ గాడ్ హాస్ గివెన్ టు ఈచ్ సీడ్. మీకు వచ్చిన భాషలో, మీకు వచ్చిన రీతిగా ప్రభు ప్రేమను తెలియపరచవలసినటువంటి అవసరత ఉంది. ఎవరికి చెప్పాలి ఇది? నిరాశలో ఉన్న వారికి, ఆత్మహత్య చేయడానికి రెడీ అవుతున్న వారికి. ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండగా వారు నిరాశకరమైన మాటలు చెప్తారు. లాభం లేదండి, అంతా అయిపోయింది, ఇంకే ఏమీ మిగలలేదు, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు జీవించాలి, ఇటువంటి మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, అదొక సిగ్నల్. మీరు ఇమ్మీడియట్లీ అటెన్షన్ ఇవ్వకపోతే కొన్ని రోజుల తర్వాత మీకు వినబడుతుంది, ఆ వ్యక్తి మరణానికి గురి అయ్యారు. ఆత్మహత్య చేయాలని లేదు, అతనిలో ఉన్న ఆ ఇమోషన్ ఎలా ఉంది, నిరాశలోనికి తను నడిపిస్తుంది. ఆయనకు బ్రతకాలని లేదు, ఈ బ్రతుకు లాభం లేనిది, అంతా మోసగాళ్ళు అంటారు. అంటే ఎక్కడెక్కడో మోసపోయారు కాబట్టి కనబడే వారందరినీ మోసగాళ్ళని పిలుస్తారు. కొంతమంది స్త్రీలు పురుషులంటే అసహ్యం. వారు సహజంగా పురుషులను అసహించేవారు కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక పురుషుడు వారికి అన్యాయం చేశాడు. ఆ పురుషుని మీద వారికి ఉండిన అభిమానం, ఆ పురుషుని మీద వారికి ఉండిన ప్రేమ అంత కుప్పగూలింది. ఆ తర్వాత ఒక ఇమోషన్ డెవలప్ చేసుకున్నారు, దాన్ని విరక్తి అంటారు. ఆ రిజెక్షన్ ఆ వ్యక్తిలో పెరిగే కొలది పురుష సమాజమనే ద్వేషించడం మొదలు పెడతారు. ఎవరో ఒకరు చేసిన పొరపాటు వలన ఆ స్త్రీ సమాజం అంతటినీ ద్వేషించడం మొదలుపెట్టారు. కొంతమంది పురుషులు వివాహం చేసుకోరు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణం, ఎక్కడో వారి జీవితంలో ఒక స్త్రీ మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు, వాగ్దానం ఇచ్చి ఆశ చూపించి ఆగం చేశారు. ఆ తర్వాత తనకు స్త్రీ సమాజంతో చాలా విరక్తి స్టార్ట్ అవుతుంది, వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి స్వాభావికంగా మంచి వ్యక్తే కానీ ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీశారు, ఆయనకు ఆ రిజెక్షన్ తనలో స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, గింజలు డ్రై గింజగా ఉండదు. దేవుడు తన దీవెనలు మనకిచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు గుర్తుపెట్టుకో, నా దగ్గర ఉన్న ఆశీర్వాదం కేవలం నా కోసం మాత్రమే కాదు. ఒక గింజ పెరగడానికి మట్టి అవసరం, సోయిల్ అవసరం. ఒక వాక్యం ఎదగడానికి ఒక హృదయం అవసరం. ఆ వ్యక్తిని మీరు కనుగొని దేవుని వాక్యం అనబడు గింజ వారి హృదయములో విత్తితే చాలా కాలం తర్వాత అది ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం.